సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో మన లేటెస్ట్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ అయితే. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఈ వీడియోలో నేను ఏదైతే డెల్ తన న్యూ ల్యాప్టాప్స్ని అయితే ఇండియాలో అయితే లాంచ్ చేసేసింది. సో ఆ మోడల్స్ వచ్చేసరికి మనకి ఏదైతే ఇన్స్పిరాన్ అలాగే మనకి XPS మోడల్ కానీ దాంతోపాటు మనకి అయితే ఆల్ ఇన్ వన్ డెస్క్టాప్స్ కూడా ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ వీడియోలో వచ్చేసరికి నేను టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఏదైతే మనకి ప్రైజెస్ కానీ అలాగే మనకి స్పెసిఫికేషన్స్ కానీ అలాగే మనకి ఈ ల్యాప్టాప్స్ ఎప్పటి మనకి అందుబాటులో టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు కానీ డెల్ ల్యాప్టాప్స్ తీసుకోవాలనుకుంటే సో ఫ్రెండ్ 2 రోజులు అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే మనకి డెల్ న్యూ ల్యాప్టాప్స్ అయితే ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడైతే నేను టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్, మన వీడియోకి వెళ్ళిపోయే ముందు ఎప్పటిలాగానే మనకి వీడియో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఫ్రెండ్స్ కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేశారంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతారు. సో దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేశారంటే మీరు మన ఛానల్కి వచ్చే నోటిఫికేషన్ మీరైతే డైరెక్ట్ పొందొచ్చు. ఫ్రెండ్స్, మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే ఫస్ట్ మనకి XPS సిరీస్ గురించి మాట్లాడతాం. సో వచ్చేసరికి మనకి ఫ్లాగ్ సిరీస్ అని చెప్పొచ్చు. దీంతోపాటు మనకి ఏదైతే ఇన్స్పిరాన్ సిరీస్ అయితే లాంచ్ చేసింది. సో దాంతోపాటు AIOS. ఫ్రెండ్స్, AIOS అంటే ఆల్ ఇన్ వన్ డెస్క్టాప్స్. ఫ్రెండ్స్, ఇది కూడా మనకి ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ముందు వచ్చి ఇది స్పెషాలిటీ ఏంటంటే దీని వచ్చేసరికి మనకి OLED డిస్ప్లే మనకి తీసుకొచ్చింది. సో మనకు వచ్చేసరికి కాంట్రాస్ట్ రేషియో ఏదైతే ఉందో అది వచ్చేసరికి మనకి ఎక్కువ ఉంటుందని చెప్పి డెల్ వాళ్ళు అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మన దీంట్లో ఇంటెల్ 10th జనరేషన్ ప్రాసెసర్లు అయితే మనకి యూజ్ చేశారు. అలాగే దీంట్లో మనకి 2-in-1 ల్యాప్టాప్స్ ఉన్నాయి. దీంతోపాటు మనకి 12 వేరియంట్స్ అయితే ఇండియాలో అయితే లాంచ్ చేశారు. సో ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు మనకి గేమింగ్ ల్యాప్టాప్స్ ఏదైతే ఉందో సో Alienware కానీ అలాగే మనకి ఏదైతే గేమింగ్ ల్యాప్టాప్ G3 G5 కానీ సో ఈ మోడల్స్ అయితే మనకి ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఇప్పుడైతేసరికి ఫస్ట్ మనం వచ్చేసరికి ఏదైతే XPS సిరీస్ గురించి అయితే మాట్లాడదాం. సో దాని తర్వాత వచ్చేసరికి మనకి ఇన్స్పిరాన్ సిరీస్ అయితే గురించి చెప్తాను. ఫ్రెండ్స్, ఏదైతే మనకి XPS సిరీస్ ఉందో సో ఇది వచ్చేసరికి మనకి 2 ల్యాప్టాప్స్ అయితే లాంచ్ చేశారు. ఏదైతే మనకి XPS 13 7390 ప్రాసెసర్ ల్యాప్టాప్ అలాగే మనకి డెల్ XPS 15 7590 ల్యాప్టాప్ అయితే లాంచ్ చేశారు. ముందు వచ్చేసరికి మనకి డెల్ XPS 13 7390 గురించి అయితే మాట్లాడదాం. దీని స్క్రీన్ సైజ్ చూసుకుంటే మనకి 13.3 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుంది. దీని వచ్చేసరికి రెజల్యూషన్ 4K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. పిక్సెల్స్ చూసుకుంటే 3840x2160 పిక్సెల్స్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ ప్యానల్ చూసుకుంటే మనకి అయితే OLED ప్యానల్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి ఏదైతే డెల్ XPS 30 7390లో వచ్చేసరికి అయితే కాన్ఫిగరేషన్ మారితే కాన్ఫిగర్ వచ్చేసరికి 10th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది వచ్చేసరికి మనకి i7 10th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి ర్యామ్ చూసుకుంటే ర్యామ్ వచ్చేసరికి దీంట్లో మనకి 16 GB ర్యామ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మన స్టోరేజ్ చూసుకుంటే స్టోరేజ్ వచ్చేసరికి మనకి 512 GB SSD అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసరికి మనకి PCIe SSD అయితే ఉంటుంది. అలాగే మనకి ఏదైతే డెల్ లార్జెస్ట్ అదైతే మనకి డెల్ XPS 15 7590 ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి లార్జెస్ట్ డిస్ప్లే అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. దీని డిస్ప్లే సైజ్ చూసుకుంటే మనకి 15.6 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంది. దీని వచ్చేసరికి మనకి i9th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి ర్యామ్ చూసుకుంటే 32 GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి స్టోరేజ్ 1 TB PCIe SSD అయితే మనకి ఉంది. ఏదైతే గ్రాఫిక్స్ కార్డ్ చూసుకుంటే సో ఫ్రెండ్స్, గ్రాఫిక్స్ కార్డ్ వచ్చేసరికి మనకి దీంట్లో NVIDIA గ్రాఫిక్స్ కార్డ్ అయితే యూజ్ చేశారు. ఏదైతే మనకి GTX 1650 గ్రాఫిక్స్ కార్డ్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి ఏదైతే డెల్ XPS 15 7590 ల్యాప్టాప్ వచ్చేసరికి సేల్స్ గురించి మారితే సేల్స్ వచ్చేసరికి మనకి September 24th నుంచి అయితే మనకి సేల్స్ అయితే స్టార్ట్ కాదు. దీని ప్రైస్ చూసుకుంటే మనకి దగ్గర 1,66,990 రూపాయలు అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకి బేస్ వేరియంట్ అని చెప్పొచ్చు. అలాగే మనకి ఏదైతే XPS 13 ఉందో సో 7390 మోడల్ ఉందో ఇది వచ్చేసరికి మనకి October 2nd నుంచి అయితే అందుబాటులో రాబోతుంది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 1,13,990 రూపాయలు అయితే మనకి ప్రైస్ అయితే పెట్టారు. ఇది వచ్చేసరికి మనకి ఏదైతే ఫ్లాగ్షిప్ మోడల్ అని చెప్పొచ్చు ఏదైతే డెల్ ల్యాప్టాప్స్లో అయితే ఏదైతే మనకి XPS మోడల్ అయితే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏదైతే డెల్ ఇన్స్పిరాన్ సిరీస్లో అయితే మనకి ల్యాప్టాప్ అయితే లాంచ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఫస్ట్ చూసుకుంటే మనకి డెల్ ఇన్స్పిరాన్ 15 5000 సిరీస్లో అయితే ఏదైతే 5593 ల్యాప్టాప్ అయితే లాంచ్ చేశారు. దీని వచ్చేసరికి మనకి ప్రాసెసర్ గురించి మారితే ప్రాసెసర్ వచ్చేసరికి i7 10th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. దీని ర్యామ్ చూసుకుంటే మనకి దగ్గర 20 GB ఆఫ్ ర్యామ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి డ్యూయల్ స్టోరేజ్ అయితే మనకి 1 TB హార్డ్ డ్రైవ్తో పాటు అలాగే మనకి 512 GB SSD అయితే ప్రొవైడ్ చేసుకుంటున్నారు. అలాగే దీంట్లో వచ్చేసరికి మనకి NVIDIA గ్రాఫిక్స్ కార్డ్ అనేది మనకి ఆప్షనల్ అయితే ఉంటుంది. సో ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరైతే ఆప్షన్ అయితే NVIDIA గ్రాఫిక్స్ కార్డ్ ఉందో సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు దీంట్లో NVIDIA గ్రాఫిక్స్ కార్డ్ MX 230 గ్రాఫిక్స్ కార్డ్ అయితే దీంట్లో యూజ్ చేశారు. అలాగే దీని ఫీచర్స్ గురించి మాత్రం అయితే మనకి డిస్ప్లే చూసుకుంటే 15.6 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకి 4K సపోర్ట్ అయితే లేదు. ఇది వచ్చేసరికి మనకి ఫుల్ HD సపోర్ట్ అయితే ఉంది. దీని పిక్సెల్స్ చూసుకుంటే
మనకి 1920x1080 పిక్సెల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి స్క్రీన్ చూసుకుంటే దీని వచ్చేసరికి మనకి యాంటీ గ్లేర్ స్క్రీన్ అయితే ఉంది. అది వచ్చేసరికి మనకి ఎల్సిడి డిస్ప్లే అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మనకి అక్టోబర్ 11th అయితే అందుబాటులో రానుంది. దీని ప్రైస్ చూసుకుంటే మనకి ఏదైతే బేస్ వేరియంట్ ఉందో 42,990 రూపీస్ అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏదైతే ఇన్స్పిరాన్ 5000 సిరీస్లోనే 5590 ల్యాప్టాప్ని అయితే లాంచ్ చేశారు. దీంతో కూడా మనకి ఏ రకంగా ర్యామ్ చూసుకుంటే ర్యామ్ కూడా మనకి 16GB ర్యామ్ అయితే యూజ్ చేశారు. అలాగే మనకి 512GB SSD అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో గ్రాఫిక్స్ కార్డ్ కూడా మనకి NVIDIA MX 250 గ్రాఫిక్స్ కార్డ్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే మనకి గ్రాఫిక్ కార్డ్స్ ఏదైతే ర్యామ్ చూసుకుంటే 2GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మనకి సెప్టెంబర్ 24th నుంచి అయితే మనకి అందుబాటులో రానుంది. ప్రైస్ చూసుకుంటే మనకి 41,999 రూపీస్ అయితే ఉంది. ఏదైతే మనకి నెక్స్ట్ డెల్ ఇన్స్పిరాన్ 14 సిరీస్లో 5490 ల్యాప్టాప్ అయితే లాంచ్ చేశారు. దీని స్క్రీన్ సైజ్ చూసుకుంటే మనకి 4 ఇంచెస్ స్క్రీన్ సైజ్ అయితే ఉంటుంది. దీని డిస్ప్లే క్వాలిటీ చూసుకుంటే ఫుల్ HD క్వాలిటీ అయితే ఉంటుంది. దీని ర్యామ్ చూసుకుంటే ఏదైతే మనకి 8GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ప్రాసెసర్ చూసుకుని మనకి i7 10th జనరేషన్ ప్రాసెసర్లు అయితే యూజ్ చేశారు. స్టోరేజ్ 512GB SSD అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో కూడా మనకి ఏదైతే NVIDIA గ్రాఫిక్స్ కార్డ్ అయితే యూజ్ చేశారు. MX 250 గ్రాఫిక్స్ కార్డ్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి GeForce అని చెప్పొచ్చు. ఇది కూడా మనకి 24th సెప్టెంబర్ నుంచి అయితే అందుబాటులో రానుంది. ప్రైస్ చూసుకుంటే 57,999 రూపీస్ అయితే ఉంది. ఇంకో పక్క చూసుకుంటే నెక్స్ట్ ల్యాప్టాప్ చూసుకుంటే డెల్ ఇన్స్పిరాన్ 14 700 సిరీస్ 7000 సిరీస్ అయితే లాంచ్ చేశారు. 7490 ల్యాప్టాప్. దీని స్క్రీన్ సైజ్ చూసుకుంటే మనకి 4 ఇంచెస్ స్క్రీన్ సైజ్ అయితే ఉంది. దీని కూడా మన ఫుల్ HD సైజ్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి ఏదైతే ఇంటెల్ i7 10th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 16GB ర్యామ్ అయితే వస్తుంది. 256GB SSD అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే దీని గ్రాఫిక్స్ కార్డ్ చూసుకుంటే గ్రాఫిక్స్ కార్డ్ వచ్చేసరికి NVIDIA గ్రాఫిక్స్ కార్డ్ MX 250 గ్రాఫిక్స్ కార్డ్ అయితే యూజ్ చేశారు. దీని ప్రైస్ చూసుకుంటే మనకి 86,890 ప్రైస్ అయితే ఉంది. దీని వచ్చేసరికి అక్టోబర్ 2nd అయితే మనకి అందుబాటులో రానుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డెల్లో 2-in-1 ల్యాప్టాప్స్లో అయితే డెల్ ఇన్స్పిరాన్ 13 7000 సిరీస్లో 7391 ల్యాప్టాప్ అయితే లాంచ్ చేసింది. దీని స్క్రీన్ సైజ్ 13.1 అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకి ఫుల్ HD డిస్ప్లే అని చెప్పొచ్చు. పిక్సెల్స్ చూసుకుంటే 1080x920 పిక్సెల్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇది వచ్చేసరికి మనకి ప్రాసెసర్ i7 10th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. 16GB ర్యామ్ అయితే ఉంటుంది. అలాగే మనకి 512GB NVPC SSD అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసరికి మనకి 2-in-1 ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. దీని స్టార్టింగ్ మోడల్ చూసుకుంటే 90,290 రూపీస్ అయితే ఉంది. ఇది కూడా మనకి అక్టోబర్ 2nd అయితే లాంచ్ కాబోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏదైతే డెల్ ఇన్స్పిరాన్ AIO డెస్క్టాప్స్ AIO అంటే ఏంటి కదా ఫ్రెండ్స్, ఆల్-ఇన్-వన్ డెస్క్టాప్స్ కూడా లాంచ్ చేసింది. దీని వచ్చేసరికి మనకి ఇన్స్పిరాన్ 27 7000 సిరీస్లో వచ్చేసరికి 7790 మోడల్. ఇది వచ్చేసరికి ఆల్-ఇన్-వన్ డెస్క్టాప్ అని చెప్పొచ్చు. దీని స్క్రీన్ సైజ్ చూసుకుంటే 27 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుంది. ఫుల్ HD రెజల్యూషన్ అయితే ఉంటుంది. అలాగే దీని పిక్సెల్ చూసుకుంటే 920x1080 పిక్సెల్స్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి ఇంకో మోడల్ అయితే ఉంది. అది వచ్చేసరికి ఇన్స్పిరాన్ 24 5000 సిరీస్లో అయితే ఉంది. దీని కూడా వచ్చేసరికి 5490 మోడల్ అయితే ఉంది. దీని వచ్చే ఏదైతే స్క్రీన్ సైజ్ చూసుకుంటే మనకి 23.8 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంది. సో దీంట్లో మనకి సేమ్ ఫుల్ HD రెజల్యూషన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఏదైతే మనకి డెల్ ఇన్స్పిరాన్ సిరీస్లో ఏదైతే ఆల్-ఇన్-వన్ ల్యాప్టాప్స్ ఉందో దీంట్లో కూడా మనకి i7 10th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అలాగే 32GB వరకు ర్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. 1TB హార్డ్ డ్రైవ్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి 512GB SSD అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే దీంట్లో మన గ్రాఫిక్స్ కార్డ్ చూసుకుంటే గ్రాఫిక్స్ కార్డ్ వచ్చేసి ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసరికి మనకి ఏదైతే NVIDIA గ్రాఫిక్స్ కార్డ్ అయితే యూజ్ చేశారు MX 110 గ్రాఫిక్స్ కార్డ్ యూజ్ చేశారు. గ్రాఫిక్స్ కార్డ్ సైజ్ చూసుకొని మనకి 2GB గ్రాఫిక్స్ కార్డ్ సైజ్ అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకి దగ్గర 59,999 నుంచి అలాగే మనకి 99,990 వరకు ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇది కూడా మనకి ఏదైతే స్టోర్స్ అంటే రీటైల్ స్టోర్స్ అయితే మనకి అందుబాటులో రానున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి గేమింగ్ ల్యాప్టాప్ ఫ్రెండ్స్. గేమింగ్ ల్యాప్టాప్ వచ్చేసి డెల్ వచ్చేసి గేమింగ్ ల్యాప్టాప్స్ కూడా మనకైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అయితే మనకి Alienware కానీ అలాగే మనకి G5 మోడల్స్ కానీ. ఇది వచ్చేసరికి మనకి డెల్ Alienware M15R2 మోడల్ అయితే లాంచ్ చేసింది. దాంతోపాటు మనకి డెల్ G315 3590 మోడల్ అయితే లాంచ్ చేసింది. ఏదైతే మనకి డెల్ Alienware M15R2 వచ్చేసరికి 15 ఇంచెస్ స్క్రీన్ అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి అల్ట్రా HD స్క్రీన్ అని చెప్పొచ్చు. పిక్సెల్స్ చూసుకుంటే 2840x2160 పిక్సెల్స్ అయితే ఉంటుంది. దీనిలో వచ్చేసరికి మనకి OLED డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అలాగే మనకి ప్రాసెసర్ చూసుకుంటే మనకి i9th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అలాగే దీంట్లో 16GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి 1TB PCI LM M.2 స్లాట్ SSD అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో చూసుకొని మనకి GeForce అంటే NVIDIA గ్రాఫిక్స్ కార్డ్ RTX గ్రాఫిక్స్ కార్డ్ యూజ్ చేశారు. ఏదైతే 2080 గ్రాఫిక్స్ కార్డ్ అయితే యూజ్ చేశారు. గ్రాఫిక్స్ కార్డ్ సైజ్ చూసుకొని మనకి 8GB అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకి బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్ అని చెప్పొచ్చు. దీని వచ్చేసరికి సెప్టెంబర్ 24th అయితే మనకి అందుబాటులో రానుంది. ప్రైస్ చూసుకుంటే 188,490 రూపాయలు అయితే ఉంది. దీని వచ్చేసరికి మనకి కన్ఫర్మేషన్ అంటే కాన్ఫిగరేషన్ అయితే చేసుకోవచ్చు. ఏదైతే మనకి కస్టమైజ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. అలాగే మనకి ఏదైతే మనకి
G3 15 ల్యాప్టాప్ ఉందో ఇది వచ్చేసరికి మనకి 3590 అని చెప్పొచ్చు మోడల్ నేమ్ చూసుకుంటే. దీని సైజు కూడా మనకి 15.6 అయితే ఉంది, ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. దీని సైజ్ చూసుకుంటే మనకి 1920x10080 డిస్ప్లే అయితే యూజ్ చేశారు. దీని కూడా మనకి ఇంటెల్ i7 9th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఇది వచ్చేసరికి హెక్సా ఆక్టా కోర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ర్యామ్ చూసుకుంటే 32GB ర్యామ్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఏదైతే స్టోరేజ్ ఉందో 1TB హార్డ్ డ్రైవ్, అలాగే మనకి 512GB SSD అయితే ప్రొవైడ్ చేశారు. దీని గ్రాఫిక్స్ కార్డ్ చూసుకుంటే గ్రాఫిక్స్ కార్డ్ వచ్చేసరికి మనకి ఏదైతే NVIDIA GTX గ్రాఫిక్స్ కార్డ్ ఉందో, సో 1660 గ్రాఫిక్స్ కార్డ్ ఉందో TI మోడల్, సో అదైతే మనకి ప్రొవైడ్ చేశారు. గ్రాఫిక్స్ కార్డ్ సైజ్ చూసుకుంటే మనకి 6GB గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉంది. దీని కూడా మనకు వచ్చేసరికి ఏదైతే 70,990 అయితే ప్రైస్ అయితే చేశారు. ఇది కూడా మనకైతే ఏదో రకంగా సెప్టెంబర్ 27 నుంచి అయితే అందుబాటులో రానుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనకి గేమింగ్ ల్యాప్టాప్స్ అని చెప్పొచ్చు. ఏదైతే మనకి బేస్ వేరియంట్ 40,000 నుంచి దగ్గర 1,80,800 ఆ రేంజ్లో అయితే మనకి ప్రైస్లో అయితే ఈ ల్యాప్టాప్స్ అయితే లాంచ్ చేశారు. అండ్ దీంట్లో వచ్చేసరికి మనకి విశేషం ఏంటంటే ఇది వచ్చేసరికి మనకి ఇంటెల్ 10th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో దాంతోపాటుగా మనకి వచ్చేసరికి OLED డిస్ప్లే అంటే 4K సపోర్ట్ అయితే ఈ ల్యాప్టాప్స్ అయితే అందుబాటులో రానున్నాయి. ఒకవేళ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే సో వీళ్ళైతే మీ సెప్టెంబర్ 24 నుంచి అయితే మనకి సేల్స్ స్టార్ట్ కాబోతున్నాయి. అలా కొన్ని మోడల్స్ వచ్చేసరికి అక్టోబర్ 2 అయితే సేల్స్ స్టార్ట్ కాబోతున్నాయి. సో అక్కడ దాకా మీరు వెయిట్ చేశారంటే సో ఈ మోడల్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే కొన్ని చూసుకుంటే మనకి అంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. అయితే మనకి Alienware కానీ అలాగే మనకి Dell Inspiron Dell G3 మోడల్స్ అయితే ఏదైతే 15 మోడల్స్ ఉన్నాయో, అలాగే దీని వచ్చేసరికి కొన్ని దానికి మన టైప్ సి పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతో మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. దీని వచ్చేసరికి మనకి డిస్ప్లే క్వాలిటీ అనేది ఏదైతే డెల్లో ఉందో సో డెల్లో డిస్ప్లే క్వాలిటీ అనేది మనకి ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదే ఈరోజు మనకి నిన్న డెల్ అయితే లాంచ్ చేసిన ల్యాప్టాప్స్ అయితే. ఇంకొక విషయం ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రేపు వచ్చేసరికి నేను ఎగ్జాక్ట్గా 5 o'clock or 5:10 ఆ బిట్వీన్లో వచ్చేసరికి నేను మన ఛానల్లో లైవ్కి అయితే రాబోతున్నాను. సో ఒకవేళ మీరు లైవ్లో నన్ను మీట్ కావాలనుకుంటే సో ఫ్రెండ్స్ రేపు 5 to 5:10 మధ్యలో అంటే ఆ బిట్వీన్లో అయితే నేను లైవ్కి అయితే వస్తాను. సో అక్కడైతే మీరు నన్ను కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో కాంటాక్ట్ అయ్యాక మీకు ఉన్న డౌట్స్ అయితే మీరు రైజ్ చేయొచ్చు. సో అక్కడైతే నేను మీకు ఉన్న డౌట్స్ అయితే నేను క్లారిఫై చేస్తాను. సో ఎగ్జాక్ట్గా 5 or 5:10 అంటే నేను 5 లోపలైతే 5 పైన అయితే నేను లైవ్లోకి వస్తాను. సో ఒకైతే మీరు నన్ను డైరెక్ట్గా లైవ్లో అయితే కాంటాక్ట్ కావచ్చు. సో ఫ్రెండ్స్ ఇంత ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి వీడియోస్ అయితే నేను చేస్తూనే ఉంటాను, మీకు హెల్ప్ అయ్యే వీడియోస్ అయితే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మిమ్మల్ని అయితే నేను నెక్స్ట్ వీడియో కలుస్తాను.